I am Dr. Jayanand Sudhir. I am senior consultant neurosurgeon at Yashoda Hospitals, Malakpet. So many of us experience severe headaches in our lives, but some of these are not taken seriously. The most dangerous cause of such sudden severe headache is a balloon-like outpouching arising from the blood vessel of the brain, and that is called an aneurysm. So if the aneurysm ruptures, it can cause severe headache, a headache that the patient has never experienced in his life. So if you also come across any patient who has sudden severe headache, he has to seek medical attention immediately. So such a situation is life-threatening, and if immediately we don't do surgery, it can lead to death of the patient because there will be tremendous pressure inside the skull, inside the brain, and the brain can get damaged. So such patients can develop coma, fits, and can lead to death. So in such cases, we also consider emergency surgery because of this life-threatening situation. డాక్టర్ వంశీ రెడ్డి, నేను అసోసియేట్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ యశోద మలక్పేట్ హాస్పిటల్స్లో. హెడ్ఏక్స్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. చాలామందికి చాలా రకాల హెడ్ఏక్స్ వస్తుంటాయి. పర్టికులర్ హెడ్ఏక్ సడన్గా రావడం, చాలా హై ఇంటెన్సిటీ హెడ్ఏక్తో రావడం, వాళ్ళ హోల్ లైఫ్లో అట్లాంటి హెడ్ఏక్ ఎక్స్పీరియన్స్ చేయరు పేషెంట్స్ యూజువల్గా. దట్ ఈస్ కాల్డ్ డేంజరస్ హెడ్ఏక్. అట్లాంటి హెడ్ఏక్స్ వచ్చిన పేషెంట్స్కి యూజువల్గా తలలో రక్తం గారడం, మెయిన్లీ రక్తనాళం ఏదైతే ఉందో అది బలూన్లాగా ఉబ్బిపోయి పగిలిపోవడం వల్ల యూజువల్గా అవుతుంది. ఇది మన వరల్డ్లోనే 2% ఆఫ్ ద పాపులేషన్కి ఇట్లాంటి అన్యూరిజమ్స్ ఉంటాయి. చాలామందికి అవి రప్చర్ కావు, వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కూడా అవి అలానే ఉంటాయి. కొంతమందికి మెయిన్లీ బీపీ రావడం కానీ, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ, మిగతా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది పగిలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే ఆ రక్తనాళం పగిలిపోతుందో వాళ్ళు వెంటనే చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇది ముందు వార్నింగ్ హెడ్ఏక్స్ లాగా కూడా చిన్న చిన్న హెడ్ఏక్స్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. సో అప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అసలు. డాక్టర్కి అప్రోచ్ కావడానికి అవైలబిలిటీ లేకపోవడం కానీ, సిటీ స్కాన్ అవైలబిలిటీ లేకపోవడం కానీ, ఎంఆర్ఐ అవైలబిలిటీ లేకపోవడం కానీ, దానివల్ల అది బయటపడడం కష్టమవుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ కండిషన్. సో ఏమవుతుంది అని అంటే యూజువల్గా మన తలలో 4 మేజర్ రక్తనాళాలు పోతాయి హార్ట్ నుంచి బ్రెయిన్కి. అది మొత్తం బ్రెయిన్కి సప్లై చేస్తాయి, డిఫరెంట్ ఏరియాస్లలో సప్లై చేస్తాయి. అయితే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల అండ్ ఆ పర్టికులర్ వాల్ ఏదైతే స్మోకింగ్ హిస్టరీ వల్లనో లేకపోతే కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లంతోనో ఆ వాల్ అనేది వీక్ అవుతుంది ఒక పార్ట్లో. సో పైప్ ఏదైతే ఉంటుందో, పైకి వెళ్ళే పైప్ ఏదైతే ఉంటుందో వాల్ వీక్ అయ్యేసరికి అక్కడ బలూన్ లాగా ఉబ్బిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ యాంగ్జైటీకి గురైనా కానీ, సడన్గా బీపీ ఎక్కువ అయిపోయినా కానీ అది పగిలిపోవడం జరుగుతుంది. అది పగిలేసరికి ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ మొత్తం ఒక రియాక్షన్ లాగా రక్తనాళాలన్నిటినీ చిన్నగా చేసేస్తుంది. సో బ్రెయిన్కి యాజ్ రక్త సరఫరానే తగ్గిపోతుంది మొత్తం. దానివల్ల వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ, వెంటనే కోమాల స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల డెత్ కూడా అవుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్కి 2 రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి యశోద మలక్పేట్లో. ఒకటి ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్, ఒకటి సర్జరీ. సర్జరీ అని అంటే మనం బ్రెయిన్ లోపలికి వెళ్ళి అదేదైతే ఉబ్బిపోయి ఉందో దాన్ని సెక్యూర్ చేయాలి. దానికి ఒక క్లిప్ అనేది వేయడం జరుగుతుంది, అది బ్లీడ్ కాకుండా. ఎండోవాస్కులర్ అని అంటే మనం కాళ్ళలో నుంచి రక్తనాళంలో నుంచి పైప్ పంపించి ఉబ్బిపోయి ఏదైతే ఉందో దాన్ని ప్యాక్ చేయడం జరుగుతుంది కాయిల్స్తోని. సో ఇట్లా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎలాంటి హెడ్ఏక్ అయినా కానీ, సివియర్ హెడ్ఏక్స్ కానీ, యూ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ ఏ డాక్టర్. ఏ హెడ్ఏక్ని లైట్గా తీసుకోవద్దు. చాలామందికి ఉంటాయి, మనకు తెలియకుండానే చాలామందికి ఉంటాయి. అలా అని చెప్పేసి దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు.